వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ మనీ కార్నర్. అండ్ ఈ వీడియోలో అయితే సిస్టమాటిక్ విత్డ్రావల్ ప్లాన్ ద్వారా ప్రతి నెల అట్లీస్ట్ 60,000 అమౌంట్ ఎలా పొందాలో ఈ వీడియోలో క్లియర్గా డిస్కస్ చేద్దాం. అండ్ ఫర్దర్గా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ ప్లీజ్ ట్రై టు జాయిన్ టెలిగ్రామ్ ఛానల్. అండ్ ముందుగా వాట్ ఈ సిస్టమాటిక్ విత్డ్రావల్ ప్లాన్. సో సిస్టమాటిక్ విత్డ్రావల్ ప్లాన్ అనేది ఒక మ్యూచువల్ ఫండ్ ఆప్షన్ అండ్ ఫర్ ద రిటైర్మెంట్ సొల్యూషన్లో భాగంగా మంత్లీ కానీ క్వార్టర్లీ కానీ సెమీ యాన్యువల్లీ లేదంటే యాన్యువల్లీ రెగ్యులర్ ఫిక్స్డ్ అమౌంట్ కావాలి అనుకునే వాళ్ళైతే సిస్టమాటిక్ విత్డ్రావల్ ప్లాన్లో ఇన్వెస్ట్ చేస్తారు. అండ్ ఇక్కడ 2 స్టెప్స్ ఉన్నాయి. 2 సింపుల్ స్టెప్స్ ద్వారా ఎస్డబ్ల్యూపీలో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఒకటి ఇన్వెస్ట్ లంసమ్ అమౌంట్ ఇన్ ఏ ఫండ్, ఒకే మొత్తంలో ఒకేసారి ఇన్వెస్ట్ చేయాలి. అండ్ రెండవ స్టెప్ మనకి ఎంత అమౌంట్ కావాలో ఆ అమౌంట్కి సంబంధించిన ముందే ఒక విత్డ్రావల్ ఫామ్ అయితే ఫిల్ చేయాలి. సో దట్ ప్రతి నెల ఆ అమౌంట్కి సంబంధించిన ఎన్ఏవి యూనిట్స్ సెల్ చేయడం ద్వారా రెగ్యులర్గా కన్సిస్టెంట్ అమౌంట్ అయితే వస్తుంది. అండ్ స్టాక్ మార్కెట్స్ బాగా పెరిగినప్పుడు ఎన్ఏవి ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది కాబట్టి తక్కువ యూనిట్స్ సెల్ చేయడం ద్వారా మన ఎస్డబ్ల్యూపీ అమౌంట్ అయితే వస్తుంది. ఒకవేళ స్టాక్ మార్కెట్స్ ఫాల్ అయినప్పుడు ఎక్కువ యూనిట్స్ సెల్ చేయడం ద్వారా మన ఎస్డబ్ల్యూపీ అమౌంట్ అయితే వస్తుంటుంది. ఎగ్జాంపుల్, మిస్టర్ ఎక్స్ ఒక 50 lakh ఇన్వెస్ట్ చేశారు 10 years ఎగో క్వాంట్ అబ్జల్యూట్ మ్యూచువల్ ఫండ్స్లో అనుకుందాము. అండ్ ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్ అనేది దాదాపు 19% ఉంది ఈ ఫండ్ది లాస్ట్ 10 years నుంచి. కరెంట్లీ ఎన్ఏవి అనేది అరౌండ్ 435 దగ్గరగా ఉంది. అండ్ మంత్లీ పెన్షన్ ఈ ఫండ్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి 60,000 ఇప్పటివరకు ఇచ్చింది. అంటే 10 years నుంచి, అంటే 120 ఇన్స్టాల్మెంట్స్ దఫాలో నుంచి ఈ ఫండ్ 19% యాన్యువల్ గ్రోత్ రేట్ చొప్పున పెరుగుతూ వస్తుంది. కాబట్టి స్టిల్ బ్యాలెన్స్ అమౌంట్ అనేది 91 lakh వరకు ఉంది. అంటే ఈ సిస్టమాటిక్ విత్డ్రావల్ ప్లాన్ అనేది ఎన్ని ఇయర్స్ వరకు ఉంటుంది అంటే యాజ్ లాంగ్ యాజ్ ఎన్ఏవి కంటిన్యూస్ టు గ్రో, మీకు ఎంత ఎన్ఏవి పెరుగుతూ ఉంటే అంతగా మీకు సిస్టమాటిక్ విత్డ్రావల్ ప్లాన్ ఆప్షన్ టైం ఫ్రేమ్ కూడా పెరుగుతూ ఉంటుంది. మనం ఇన్వెస్ట్ చేసేటప్పుడు విత్డ్రా చేసే యూనిట్స్ తక్కువగా ఉంటాయి అండ్ రిమైనింగ్ యూనిట్స్ ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి యాజ్ లాంగ్ యాజ్ ఫండ్ ఈజ్ డూయింగ్ వెల్ అండ్ అట్లీస్ట్ 15 to 20% మధ్యలో రిటర్న్స్ ఇచ్చే ఫండ్స్ ఏవైనా కూడా ఎక్కువ శాతం టైం ఫ్రేమ్లో సిస్టమాటిక్ విత్డ్రావల్ ప్లాన్ ఆప్షన్స్ అయితే ఇన్వెస్టర్కి ఇస్తుంది. అండ్ ఇక్కడ నేను ఎగ్జాంపుల్గా తీసుకున్న ఫండ్ క్వాంట్ అబ్జల్యూట్ ఫండ్. ఇట్ ఈస్ ఏ హైబ్రిడ్ కేటగిరీలో ఉన్న ఫండ్. ఈక్విటీతో పాటు డెట్లో కూడా ఇన్వెస్ట్ చేస్తుంది. అండ్ ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ ఈక్విటీ అండ్ డెట్ ఫండ్, ఇంకొక ఎస్డబ్ల్యూపీలో ఉన్న బెస్ట్ మ్యూచువల్ ఫండ్ కెనరా రోబోకో ఈక్విటీ హైబ్రిడ్ ఫండ్ కానీ డిఎస్పీ ఈక్విటీ అండ్ బాండ్ ఫండ్. సో ఇలా వేరియస్ మ్యూచువల్ ఫండ్స్ అయితే సిస్టమాటిక్ విత్డ్రావల్ ప్లాన్ ఆప్షన్స్ని అందిస్తున్నాయి. అండ్ ఎక్కువగా ఎస్డబ్ల్యూ ఆప్షన్ కింద ఉన్నాయి హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్. సో హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్ ఏంటంటే ఈక్విటీతో పాటు డెట్లో కూడా ఇన్వెస్ట్ చేసినప్పుడు ఆటోమేటికల్గా రిస్క్ అయితే తక్కువగా ఉంటుంది. అండ్ ఈ ఫండ్స్ అన్నీ కూడా అగ్రెసివ్ హైబ్రిడ్ కేటగిరీకి వస్తాయి. సో ఎక్కువ పోర్షన్ ఈక్విటీకి కేటాయించబడుతుంది కాబట్టి లాంగ్ టర్మ్లో ఒకటి రిటర్న్ పరంగా కన్సిస్టెంట్గా మంచి రిటర్న్స్ ఇస్తాయి. అండ్ మనం క్వాంట్ అబ్జల్యూట్ ఫండ్ గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి లాస్ట్ 1 year నుంచి ఫండ్ 41% పెరిగింది. 2 year బేసిస్ మీద, 3 year, 5 year, 10 year బేసిస్ మీద ఇందాక మనం చెప్పుకున్నట్టు ఆల్మోస్ట్ 18 to 19% మధ్యలో ఈ ఫండ్ అయితే రిటర్న్ ఇవ్వగలిగింది. అండ్ స్పెషల్లీ లాస్ట్ 3 year బేసిస్ మీద ఈ ఫండ్ యొక్క పర్ఫార్మెన్స్ అయితే ఎక్కువగా ఉంది. అంటే కమింగ్ డేస్లో ఈ ఫండ్ ఇంకా బెటర్ ఎన్ఏవి గ్రోత్ ఉంటుంది కాబట్టి సో ఇంకా ఎస్డబ్ల్యూపీ ద్వారా టైం ఫ్రేమ్ అయితే ఇంకా పెరిగే ఛాన్స్ కూడా ఉంటుంది. అండ్ ఈ ఫండ్ యొక్క యాన్యువలైజ్డ్ రిటర్న్స్ని కేటగిరీ యావరేజ్ యాన్యువలైజ్డ్ రిటర్న్స్తో కంపేర్ చేసినప్పుడు ఆల్మోస్ట్ ఈ ఫండ్ అయితే అవుట్ పర్ఫామ్ చేస్తుంది మిగతా పీర్స్తో కంపేర్ చేసినప్పుడు. సో దట్ ఈస్ అ రీజన్ ఈ ఫండ్ని ఎగ్జాంపుల్గా తీసుకున్నాను. అది అగ్రెసివ్ హైబ్రిడ్ ఫండ్ కేటగిరీలో ఉన్న మ్యూచువల్ ఫండ్ ఇది. అండ్ ఈ అగ్రెసివ్ హైబ్రిడ్ ఫండ్ అనగానే ఈక్విటీలో ఈ ఫండ్ 72.45% ఇన్వెస్ట్ చేస్తుంది అండ్ డెట్లో 17.15% ఎట్ ప్రజెంట్ ఇన్వెస్ట్ చేస్తుంది. అండ్ అదర్ మనీ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్స్లో ఈ ఫండ్ అయితే 10.39% ఇన్వెస్ట్ చేస్తుంది. అండ్ ఎక్స్పెన్స్ రేషియో చూస్తే కనుక 0.75% ఉంది. తక్కువ ఎక్స్పెన్స్ రేషియో అయితే ఉంది. మిగతా ఫండ్స్ ఈ కేటగిరీలో ఉన్న ఫండ్ కేటగిరీలో 0.84% కేటగిరీ యావరేజ్ ఎక్స్పెన్స్ రేషియో ఉంటే ఈ ఫండ్ మాత్రం 0.75% మాత్రమే ఎక్స్పెన్స్ రేషియో అయితే ఉంది. ఎక్స్పెన్స్ రేషియో తక్కువగా ఉంది రిలేటివ్గా మిగతా ఫండ్స్తో కంపేర్ చేసినప్పుడు. అండ్ ఇక ఈ ఫండ్ పోర్ట్ఫోలియోలో ఏ స్టాక్స్ ఉన్నాయో చూస్తే రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అండ్ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్, అదానీ పవర్, టాటా పవర్, జిందాల్ స్టీల్, బ్రిటానియా, ఎల్ఐసి, సేల్, భారత్ ఎలక్ట్రానిక్స్, యునైటెడ్ స్పిరిట్ ఈ మధ్య కాలంలో ఏవైతే అవుట్ పర్ఫార్మింగ్ స్టాక్స్ అన్నీ కూడా ఈ మ్యూచువల్ ఫండ్ యొక్క పోర్ట్ఫోలియోలో అయితే ఉన్నాయి. అండ్ కమ్ టు క్వాంట్ అబ్జల్యూట్ ఫండ్ రిస్క్ రేషియో చూస్తే కనుక బెటర్ రిస్క్ అడ్జస్టెడ్ రిటర్న్స్ వెన్ కంపేర్డ్ విత్ ద బెంచ్ మార్క్. సిస్టమాటిక్ విత్డ్రావల్ ప్లాన్ ద్వారా రెగ్యులర్గా మంత్లీ 60,000 కానీ 50,000 కానీ ఒక లంసమ్ అమౌంట్ ఇన్వెస్ట్ చేయడం ద్వారా అయితే రెగ్యులర్గా పొందొచ్చు బై ఇన్వెస్టింగ్ లంసమ్ అమౌంట్ ఇన్వెస్ట్ చేయడం ద్వారా అండ్ ఆల్సో బెటర్ పర్ఫార్మింగ్ ఫండ్స్ని సెలెక్ట్ చేయడం ద్వారా.